కాణిపాకం నుంచి తిరుపతి వచ్చి టోకెన్ల కోసం అయితే ఇలా క్యూ లైన్ లో అయితే నుంచున్నాము. ఆ రోజు మా అదృష్టం బాగుండి వాన అయితే పడింది. మాక్సిమం 2.5 hours 3 hours అయితే ఈ క్యూ లైన్ లో నుంచుంటే మనకు టోకెన్లు అయితే దొరుకుతాయి అంట. మాకు వాన పడటం వల్ల 1 hour లోనే మాకు ఈ టోకెన్స్ అనేది దొరికాయి. చాలా మంది అయితే వానలో తడుస్తూనే టోకెన్ల కోసం అయితే నుంచున్నారు. మేము గురువారం రోజు టోకెన్లు అయితే తీసుకుంటే నెక్స్ట్ డే ఫ్రైడే రోజు మాకు నైట్ 8 కి అయితే దర్శనానికి అయితే టికెట్స్ అయితే ఇచ్చారు. టోకెన్స్ దొరికిన వల్ల మేమైతే కార్ మాట్లాడుకోండి కొండపైకి తిరుమలకి అయితే వెళ్తున్నాము. తిరుమలకి స్టార్ట్ అయ్యే లోపు 6:30 అలా అయ్యింది. ఇక్కడ లగేజ్ చెక్కింగ్ కాడ అయితే మాకు 1/2 hour టైం పట్టింది. అలా 7 లోపు మేము తిరుమలకి స్టార్ట్ అయ్యాము. టోకెన్లు 1 hour లో వచ్చాయని చెప్పి హ్యాపీగా అనిపించింది. కానీ మాకు రూమ్ కాడ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. మేము నైట్ కొండపైకి తిరుమలకి అయితే వెళ్ళాం కదా, ఆ టైంలో అయితే రూమ్స్ అయితే ఇవ్వరు. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఇస్తారు అని ఇంకా చేసేది ఏమి లేక లాకర్స్ అయితే తీసుకొని మా బ్యాగ్స్ అన్ని కూడా లాకర్స్ లో అయితే పెట్టేశాము. ఎర్లీ మార్నింగ్ నేను మా అక్క 4 లెగిసి క్యూ లైన్ లో అయితే నుంచున్నాము రూమ్ కోసం. 4 కి నుంచుంటే 8:30కి మాకు రూమ్ అయితే దొరికింది. అది కూడా 50 rupees రూమ్ అయితే దొరికింది. అలా రూమ్ దొరికిన గానే కొంచెం సేపు రిలాక్స్ అయితే అయ్యాము. ఎందుకంటే ఆ లాకర్స్ కాడ నేను మా అక్క అయితే అస్సలు అంటే అస్సలు నిద్రపోలేదు. మా అత్తయ్యకి మా బావకి తలనీలాలు అయితే మొక్క అయితే ఉంది. వాళ్ళతో పాటు మా పిల్లలకు కూడా గుండు చేపించేసాను. నేను కూడా 3 కత్తిళ్ళు అయితే ఇచ్చేసాను. అలా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి భోజనం చేద్దామని చెప్పేసి బయటకి అయితే వచ్చాము.